ఎందుకు వచ్చానంటే యాక్చువల్లీ మొన్న కల్కి టీజర్ చూశాను కదా. ఆ రోజు ఏంటంటే కల్కి పోస్టర్ పైన ఐమాక్స్ అనే నేమ్ చూశాను. అంతకుముందు ఓపెన్ హ్యామర్ అప్పుడే నేను దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. ఈ ఐమాక్స్ కల్కి మూవీ మాత్రం ఐమాక్స్ కెమెరాతో అయితే షూట్ చేయలేదు. మనం ఏంటంటే నార్మల్ కెమెరాతో షూట్ చేసినా కూడా ఐమాక్స్ రిజల్యూషన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, సో సమ్ టెక్నాలజీ ద్వారా. అండ్ మోస్ట్లీ ఓపెన్ హ్యామర్ అనే దాని గురించి చెప్పాను కదా. ఓపెన్ హ్యామర్ మూవీ మొత్తం ఫస్ట్ టైం ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు కంప్లీట్గా, క్రిస్టోఫర్ నోలన్ అతను. అండ్ అతని సినిమాలు రెండు ఉన్నాయి, ఇంటర్స్టెల్లర్ ఒకటి, ఇన్సెప్షన్ ఒకటి. వాటిలో కొన్ని షార్ట్స్ మాత్రమే ఐమాక్స్ దాంతో షూట్ చేశారు. ఎందుకు ఐమాక్స్ వాటితో ఎక్కువగా షూట్ చేయరు, ఎందుకు ఐమాక్స్ మూవీస్ తక్కువ వస్తాయి, ఎందుకు అనే దానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ, అంటే దాని మెయింటెనెన్స్, దాని సౌండ్ సిస్టమ్స్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా హైగా ఉంటుంది. రెండోది ఎందుకంటే ఐమాక్స్ కెమెరాతో మూవీ షూట్ చేసినప్పుడు అది మొత్తం ఇప్పటికీ రీల్స్లోనే ఫామ్ అవుతుంది. సో నార్మల్ నువ్వు డిజిటల్ కెమెరాలో షూట్ చేసావంటే లైక్ మెమరీ కార్డ్స్లో స్టోర్ చేసుకోవచ్చు సినిమా మొత్తాన్ని, ఎప్పుడైనా సీన్ బాగాలేకపోతే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. బట్ ఈ ఐమాక్స్ కెమెరాతో షూట్ చేసిన దాంట్లో డిలీట్ చేసే ఛాన్సే ఉండదు. అదొక మెయిన్ రీజన్ ఒకటి. ఇంకోటి ఇంకొక విషయానికి వస్తే వెయిట్. ఈ నార్మల్ డిజిటల్ కెమెరాస్ అనేవి జస్ట్ 15 to 20 kgs మధ్యలోనే ఉంటాయి, బట్ ఐమాక్స్ కెమెరాలు 100 to 110 kgs మధ్యలో ఉంటాయి. సో అంత వెయిట్ని క్యారీ చేయాలన్నా కూడా. అండ్ ఈ మూడు రీజన్స్ వల్ల ఐమాక్స్ థియేటర్స్ బాగా తగ్గిపోయాయి కదా, అసలు లేవు. ఓల్డ్ మొత్తం మీద కేవలం 30 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. ఐమాక్స్ వేరు, ఐమాక్స్ 70mm వేరు. నేను మాట్లాడేది ఇప్పుడు ఐమాక్స్ 70mm గురించి. అది ద ప్యూరెస్ట్ ఐమాక్స్ అనేది. స్క్రీన్ రిజల్యూషన్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా నేను కూడా దాంట్లో చూడలేదు. అదే ఇప్పుడు చెప్పాను కదా, జస్ట్ ఓల్డ్ మొత్తం మీద 30 థియేటర్స్ మాత్రమే ఉన్నాయని. అందులో ఇండియాలో కేవలం 2 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా మన హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్లో ఉండింది. అండ్ దెన్ గుజరాత్లో ఇంకొక మాల్లో ఏదో ఉంది. ఈ 2 మాత్రమే. అండ్ దట్ టు ప్రసాద్ ఐమాక్స్ అయితే దాన్ని 2014 నుంచి స్టాప్ చేశారు. అంటే కొంచెం లాసులు రావడం వల్ల, అందువల్ల దాన్ని అయితే స్టాప్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఐమాక్స్ 70mm ఉండేది ఓన్లీ గుజరాత్లో మాత్రమే, అంతకుమించి ఇంకెక్కడ లేదు. పోతే ఒక సినిమా కోసం గుజరాత్ దాకా పోగలుగుతాం అనుకున్నాం అంటే పోలేం. కాబట్టి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఆ ఐమాక్స్ 70mmలో అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి మూవీని. పక్కా పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, 100% షూర్. ఇది నువ్వు నార్మల్ యూట్యూబ్లో ఐమాక్స్ 70mm షార్ట్స్ చూస్తేనే నీకు మైండ్ పేలిపోద్ది.